ఎలా ఉందరా రే? కొమ్ములు బలి ఉన్నారే, కొమ్ములు బలి ఉన్నారే. హలో మమ్మ, నమస్తే, వెల్కమ్ టు కృపా ఫిషింగ్. మా అమ్మ ఎలాగైతేనే మా వాడు ఈరోజు అయితే చేప అయితే పట్టాడు. అది పెద్ద చేప, బిగ్ సైజు చూడండి. ఉన్నపోదే మామూలుగా పనే చేపలు అవుతుంది చూడు నువ్వు. తెగిపోతుంది రా బాబు, తొందరగా తొందర తొందర. చిన్నది కాదురా బాబు, చెంకులేసుకో జాగ్రత్త. చెంకు చేస్తా ముళ్ళు ముళ్ళు దిగదుగా, ముళ్ళు ఏం దిగదు. డోర్లో అవసరం లాగల చేతి అయిపోయిందిరా బాబు, చేతి అయిపోయింది. గొప్పగా చేప ఏదైనా అట్ట పట్టుకోగలగా అయిపోయింది. అట్ట పట్టుకోలేం బాబు దీన్ని. ఓకే, సాధించవరా భైరవా. ఇప్పుడు చూపించు ఎలా పట్టుకో చేపనే. ఏడా నా పట్టుకునేది, పట్టుకోలేం చేప ముళ్ళు తీపద్దాం పోయేస్తున్నా. జాగ్రత్త, అలా పట్టుకుంటే చేప బాగా వస్తాయి. ఓకే, సూపర్, మామూలుగా ఉండదు. ఓకే చాలే. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. పంకాస్ ఇది నేను వాళ్ళకి అనుకున్నా, తీరా సొత్తు బెత్తరపోయాం మేమే. కేజీ 2 కేజీలు అనుకున్నా, 5 కేజీలు చిల్లరంది ఇది. కొరత చేదిగిపోయింది కానీ పానవాల అక్కడ లాక్కొచ్చేది. బాయ్ ఫ్రెండ్స్. మామ రెండో రోజు అయితే ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి కొరమేలికి బయలుదేరాం. కొరమేలి పట్టడానికి పాత ప్లేస్కి అయితే వచ్చాం. వేట ఈరోజు ఎలా సాగిందో ఏంటో మీరైతే చూడండి. ఒక లైక్ అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫిషింగ్కి నేను సాయి ఇద్దరమే వచ్చాం. వేట ఎలా ఉంటుందో చూడండి. ఇదే స్పాట్లో అంతకుముందు పెచ్చకొట్టుడు కొట్టాను. ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి వీడియో. మామ ఇక్కడ పెద్ద సైజు చేపల కంటే కూడా చిన్న సైజు చేపలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేను పెట్టిన బొమ్మనైతే మింగలేకపోతున్నాయి, నాకు అర్థమైంది. ఈ బొమ్మ కొంచెం పెద్దదైనట్టుంది, వెంట పడుతుంది కానీ మింగలేకపోతున్నాయి. అక్కడ చేప కొట్టింది, మిస్ అయింది. ఇంకా నాకు అర్థమైంది లాభం లేదు, పెద్ద చేపలు లేవు ఇక్కడ, చిన్న చేపలే ఉన్నాయి, బొమ్మ మార్దాం అని చెప్పి ప్లాన్ చేశా. బొమ్మ మార్చి చిన్న బొమ్మ పెట్టా. బ్లాక్ బొమ్మకి బాగా రిజల్ట్ ఉంటుంది. బ్లాక్ బొమ్మ పెట్టా, అయినా కానీ మిస్ అయింది చేప. సరే అని చెప్పి ఇంకో వైపు వేస్తే పడింది, కొట్టా. కాకపోతే చిన్న సైజు ఇది. పెద్ద పెద్దవన్నీ మిస్ అవుతాయి, చిన్నవి మాత్రమే పడతాయి. అదేంటో మరి అర్థం కాదు. చిన్నవి అమాయకం అయి ఉంటాయి, పెద్దవి ముదురులు అయి ఉంటాయి. అందుకనే తెలివిగా మిస్ అవుతున్నాయి పెద్దవి. చిన్నవి వచ్చి అమాయకంగా పట్టుకొని మింగేస్తున్నాయి. ఈ చిన్న సైజు చేపలకి ఇంకా తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకుంటాండి, అందుకని అలా జరుగుతుంది. పెద్ద సైజు చేపలు అయితే గబిక్కుని మింగో ఆలోచిస్తున్నాయి, చిన్నవి అయితే మాత్రం వచ్చి పట్టేసుకుంటున్నాయి, మింగేస్తున్నాయి. కానీ చిన్నట్లు మళ్ళీ వదిలేయాలి. ఏం చేస్తాం, తప్పదు. ఒక్కొక్కసారి ఇంకా అయ్యే మరీ చిన్నవి అయితే వదిలేస్తాం కన్ఫామ్. కొంచెం పర్లేదు అనుకుంటే తీసుకొస్తాం కూరకి, ఫ్రైయో పులుసో. ఇంకో చేప కొట్టాం, ఇది కొంచెం పర్వాలా, మరీ దాని అంతది కాదు కానీ ఇది కొంచెం బెటరు. చూడండి ఈ చేప ఎంత సైజు ఉందో చూపిస్తా. స్పీడ్
లైట్గా పైకి లేపితే అట్ట ఇవ్వండి, ఇది ఒక 1/2 కిలో ఉండొచ్చాము. 1/2 కిలో పైన ఉంటుందో. ఈ వీడియో క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటదని నాకు ఇప్పుడే అర్థమైంది. నెక్స్ట్ నుంచి క్లారిటీ వచ్చుద్ది, చూడండి వీడియోలో. ముక్కు వేసి కొట్టేవాడు. ఈ కొరమైన కోపం వచ్చి మా వాడు ముక్కు మీదకి వెళ్ళింది, సాయిగడి ముక్కు మీదకి. జస్ట్ మిస్. అలాగే మళ్ళీ చేప కూడా మిస్. ఈ వీడియో క్లారిటీ సరిగ్గా రావట్లేదంటే ఏంటో అనుకున్నా. నేను సెట్టింగ్స్ సరిగ్గా చేయలేదు, ఫోన్లో సెట్టింగ్స్ మార్చాలి. 720లో ఉంది, మారుస్తా. నేను ఇప్పుడే చూసా వీడియో ఎందుకు క్లారిటీ రావట్లేదా అని. నా ఫోన్ ఇంతకుముందు బాగా క్లారిటీ వచ్చేదని తెలుసు, ఎప్పుడో ఏదో కెలుగుతా ఆ సెట్టింగ్స్ మార్చేశాను. ఇప్పుడే చూసా అదేంటనేది. నెక్స్ట్ వీడియోలు క్లారిటీగా వస్తాయి, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను మీకోసం. చేయాల్సినవి చాలా ఉన్నాయి, కొంచెం పెద్ద పెద్ద ప్లాన్లే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కొత్త వీడియోలన్నీ చూస్తూ ఉండొచ్చు. మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి. ఇదైతే చిన్న సైజు చేపే. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఈ రోజుకి అదే ప్లేస్లో వేట అయితే ముగిసింది. ఈరోజు ఫిషింగ్ అయితే ఒక 5 పీసెస్ అయితే పడినాయి. సాయిగడ రాలేదు కాబట్టి మొన్న వాడిని పులుసు పెట్టుకుంటావా ఫ్రై పెట్టుకుంటావా అన్నాను. ఈరోజు సాయిగాడు పులుసు పెడతాడు, కొరమేల పులుసు. ఎరా పులుసు ఎగిరా? ఎగిరే పులికి అనవసరం. ఎగిరేనా? ఎగిరే చెప్పరా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టాటా, బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళిపోతున్నాం.